వెంకటరామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం యొక్క 19వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శుక్రవారం నాడు విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో విశ్వవిద్యాలయ పాలక మండలి చైర్మన్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విచ్చేసి విద్యార్థులను, అధ్యాపకులను, శాస్త్రవేత్తలను ఉద్దేశించి సందేశమిచ్చారు. 2 దశాబ్దాల కాలంలోనే అనితర సాధ్యమైన విజయాలు సాధించిన ఈ ఉద్యాన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు అందరూ సామాజిక స్పృహతో రైతుల పక్షాన ఆలోచించే దృక్పథంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఉద్యాన విద్య మరియు పరిశోధన కేవలం ఆదాయం, ఉద్యోగాల కల్పన కోసమే కాదు, ప్రజలకు పౌష్టికాహార భద్రత, ఆరోగ్య భద్రత కల్పించే గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములవుతారని ఉద్యాన విద్యార్థులను అభినందించారు. ఈ విశ్వవిద్యాలయానికి అవసరమైన మంచి ఆడిటోరియం నిర్మించడానికి అవసరమైన నిధులను, అలాగే బీఎస్సీ హార్టికల్చర్ డిగ్రీకి యూజీసీ నుండి తగిన గుర్తింపు ఇప్పించడానికి కేంద్ర స్థాయిలో కృషి చేస్తారని మాట ఇస్తున్నానని మంత్రి తెలియజేశారు. తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 19వ వార్షికోత్సవం సందర్భంలో పాల్గొనడానికి నేను తాడేపల్లిగూడెం రావడం జరిగింది. వైస్ ఛాన్సలర్ ధనంజయరావు గారు, ఇతర రిజిస్ట్రార్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విద్యార్థులతో కూడా చాలాసేపు గడపడం జరిగింది. ఇవాళ ఏదైతే ఒక 19 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ ఉన్నదో, దాదాపు 300 ఎకరాల్లో ఆ రోజు ప్రారంభించడం, ఇవాళ ఒక దేశంలోనే అత్యున్నతమైనటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీగా తయారవడం మనందరికీ కూడా గర్వకారణం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాను. ఇప్పటికే దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 560-70 మంది పీజీ కోర్సులు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడి నుంచి ఇవాళ పిహెచ్డి పట్టా పొందారు. అంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంతేకాదు దాదాపు 38 రకాల కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా ఇవాళ నేను కూడా వెళ్ళా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి. అక్కడ ఒక వంగకి సంబంధించి, టమాటోకి సంబంధించి ఒక కొత్త వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. అంటే మంచి బలంగా, ఆహారంగా ఉండేటువంటి విషయంలో. అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నా దృష్టికి తీసుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అదేవిధంగా కొన్ని కోర్సులకు సంబంధించి యూజీసీ రికగ్నైజేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. వాటినన్నింటినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో అధిగమించి యూనివర్సిటీకి అవసరమైతే ల్యాండ్ ఇంకొంచెం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ప్రతిపాదన ఉన్నది. 300 ఎకరాల నుంచి కనీసం ఇంకొక 100 ఎకరాలైనా ఇస్తే, ఏదో ఫారెస్ట్కి సంబంధించి ఒక కోర్సు కొత్తగా ప్రవేశపెట్టారు కాబట్టి దాని ఎఫ్లేషన్ కోసం కొంత అదనంగా భూమి అవసరం ఉన్నది కాబట్టి అది కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, ఉంగుటూరు ధర్మరాజు గారు కానీ, లేకపోతే గోపాలపురం శాసనసభ్యులు వెంకటరాజు గారి, వీళ్ళందరి యొక్క సహకారంతో రాబోయేటువంటి రోజుల్లో ఈ యూనివర్సిటీని మరింత ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.